Okay, we'll start the class. Actually, నిన్నటి క్లాస్ లోపల మనము ఆల్రెడీ క్వాంటమ్ నెంబర్స్ చెప్పుకుంటున్నాం. ఈ క్వాంటమ్ నెంబర్స్ లో భాగంగా ఆల్రెడీ మనం నిన్నటి రోజున అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్, దాన్ని యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ గురించి చెప్పుకున్నాం, విచ్ ఇస్ డినోటెడ్ విత్ స్మాల్ L. Small l. What is the formula of L? That is L is equal to n minus 1 అనే ఫార్ములా. 4 ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పుకున్నాం, వాటిని సబ్షెల్స్ అంటారని చెప్పుకున్నాం. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎస్, పి, డి, ఎఫ్ అనేటువంటి సబ్షెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం, వాటిని ఆర్బిటాల్స్ అంటాం. అట్లే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ గురించి కూడా కొంచెం చెప్పుకున్నాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది విచ్ డినోట్స్ విత్ స్మాల్ ఎం అని చెప్పాం. సో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ యొక్క ఫార్ములా స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 2l + 1 అని చెప్పాం. ఈ 2l + 1 లోపల ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎం వాల్యూస్ వస్తాయి. ఆ ఎం వాల్యూస్ అనేటువంటివి రాసేటప్పుడు దే స్టార్ట్స్ విత్ -l అండ్ ఎండ్స్ విత్ +l విచ్ ఇంక్లూడ్స్ 0 అనే విషయాన్ని కూడా మనం చెప్తున్నాం. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం ఆ టాపిక్ మిగిలిపోయింది, అందులో ఆ టాపిక్ ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బేసికల్ గా ఈ ఒక్కసారి టాబ్యులర్ ఫార్మ్ చూద్దాం. సో ట్రై టు సీ దిస్. సో యాక్చువల్లీ ఇఫ్ ద సబ్షెల్ is yes, if subshell is yes, what is the L value? Already told you in the previous class, L is equal to 0. L is equal to 0. Then automatically what will be the M value? What is the M value? M value becomes 0. As apply the formula 2l + 1. 2l + 1 ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది? L ఇంటూ ఇక్కడ 0 కాబట్టి L 0 అవుతుంది. 2 ఇంటూ 0 0 అవుతుంది. 2 zeros 0. అప్పుడు ఏం మిగులుతుంది? మనకు ఒక 1 మిగులుతుంది. కాబట్టి వాల్యూ 1 అవుతుంది. కాబట్టి అక్కడ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయని చెప్పొచ్చు? అక్కడ ఒకటే ఉంటుంది. అప్పుడు ఎల్ వాల్యూ ఇక్కడ ఎం వాల్యూ ఏముంటుంది? ఓన్లీ 0 ఉంటుంది. అది L is equal to 1 అయినప్పుడు వాట్ విల్ బి ద ఫార్ములా? 2l + 1 లో 2 ఇంటూ 1 2 1 2, తర్వాత మనకు మొత్తం ఆన్సర్ 2 + 1 ఎంత వస్తుంది? మనకు 3 వస్తుంది. 2 + 1 3 వస్తుంది. సో 3 రాసేటప్పుడు ఎట్లా రాయని చెప్పినా ఫస్ట్ -l వాల్యూ రాయాలి, దట్ ఈస్ -1. సో కంపల్సరీ 0 ఉండాలి. సో 0 పెడతాం. నెక్స్ట్ +l కాబట్టి +1 పెడతాం. మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే పి అనేటువంటి సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3 వీటిని ఇంకా సబ్ ఆర్బిటాల్స్ అని కూడా ఆర్బిటాల్ అనే పదం వాడతాం. షెల్ అంటే ఇక్కడ మీరు ఇంకా అడిషనల్ ఇక్కడ పని చేయండి. ఇక్కడ మీరు షెల్ అనే నెంబర్ పెట్టుకుంటేనేమో KLMN అని వస్తుంది నాన్న. KLMN అనేది వస్తుంది. అర్థమైందా? షెల్ వాల్యూస్ n వాల్యూ అనమాట. n వాల్యూ n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4. ఇక్కడ అర్థమైంది. ఇక్కడ టేబుల్లో మనం n is equal to 1 పెట్టుకున్నాం అనుకోండి, అది S అవుతుంది. n is equal to 2 పెట్టుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది? P అవుతుంది. n is equal to 3 పెట్టినా అనుకో ఏమవుతుంది? M అవుతుంది. n is equal to 4 అయితే ఏమవుతుంది? N అవుతుంది. అట్లా n వాల్యూ ప్రకారం L వాల్యూస్ వస్తాయి, L వాల్యూస్ ప్రకారం M వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ M is equal to 3 అయినప్పుడు -1 0 + 1 వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. M is equal to 5 ఎప్పుడు వస్తుంది? L is equal to 2 అయినప్పుడు 2 2s are 4 + 1 5. L is equal to 3 అయినప్పుడు ఎంత వస్తుంది? 2 3s are 6 + 1 7. 7 అయినప్పుడు ఎట్లా చేస్తాం? -3 -2 -1 0 + 1 + 2 + 3. ఇది ఓకే. ఇప్పుడు L is equal to 4 అయితే, అంటే ఇక్కడ సబ్షెల్ G ఉన్నప్పుడు L is equal to 4 అయితే కింద ఏమొస్తాయి చెప్పండి నాకు ఎవరైనా? If L is equal to 4, what will be the M values? Magnetic quantum number values. Number of orbitals ఎన్ని ఉంటాయి? Number of orbitals 9. గుడ్. ఇప్పుడు చెప్పు వాటికి ఏమేమి ఉంటాయి వాల్యూస్? సాయి చందు, సాయి. -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4. ఇంకోళ్ళు ట్రై చేయండి. ఇంకోళ్ళు చెప్పండి. సాయి చందు చెప్పున్నాను. సాయి చందు, సాయి ఎవరైనా చెప్పొచ్చు. సాయి చెప్పు. సాయి చందు గారు కనపడలే నాకు. సాయి చెప్పు. -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4. రావని చెప్పు.
-3, -2, -1, 9 0, అయితే plus 9 అయితే వాల్యూ 9 అయితే +1, +2, +3. 9 ఇక్కడ 7 ఉంది కదా 9 అయితే ఇక్కడ ఎం వాల్యూస్ ఎట్లా వస్తాయి అటొకటి ఇటొకటి పెరగదా -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4. కళ్యాణి చెప్పు if n is equal to l is equal to 4 -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4. గుడ్ సో ఇట్లా మనకు ఎం వాల్యూ పెరుగుతున్న కొద్దీ అక్కడ ఆర్బిటాల్స్ పెరుగుతున్నాయి చూడండి అక్కడ ఆర్బిటాల్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి ఎట్లా ఆర్బిటాల్స్ అనేవి పెరుగుతున్నాయి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూడండి ఎస్సిజి ఒకవేళ సబ్షెల్ ఎస్ అయింది అనుకోండి అప్పుడు ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది 0 ఉంటుంది ఎం వాల్యూ కూడా 0 అవుతుంది అప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి 1 ఉంటాయి సో ఆర్బిటాల్ పేరు ఎస్ అంటాము ఎస్ లో ఒకటే ఒక ఆర్బిటాల్ ఉంటది ఎస్ లో S1 S2 ఉండదు ఓన్లీ ఎస్ ఇస్ ఓన్లీ ఆర్బిటాల్ ఎస్ దాని షేప్ స్పెరికల్ అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా క్లియర్ గా చెప్పుకుంటాం ఒకవేళ మనం తీసుకున్న సబ్షెల్ ఇఫ్ ఇట్ ఇస్ పి సబ్షెల్ పి తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది 1 ఎందుకంటే n-1 ఫార్ములా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి n-1 వేస్తే మనకి ఏమొస్తుంది l ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది సో దీన్ని మళ్ళీ 2l+1 ఫార్ములాలో యాడ్ చేస్తే మనకి -1 0 +1 ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి హౌ మెనీ డిజిట్స్ ఆర్ హియర్ 1 2 3 కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి 3 ఆర్బిటాల్స్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి p ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయని చెప్పాలని హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి వాట్ ఆర్ దే px py pz వాట్ ఆర్ ద ఆర్బిటాల్స్ px py pz అంటే s ఆర్బిటాల్ లోనేమో ఒకటే ఒక ఆర్బిటాల్ ఉంటది p లో 3 ఉంటాయి px py pz if l is equal to 2 what will be the number of orbitals 5 number of orbitals 5 m is equal to -2 -1 0 +1 +2 ఇక్కడ 5 ఉన్నాయి సో అంటే d ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి నానా ఇక్కడ ఎన్ని ఉంటాయి d ఆర్బిటాల్స్ 5 ఉంటాయి ఆ 5 ఈ నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను dxy dyz dxz dx² - y² dz² ఇవి నేమ్స్ అన్నమాట జస్ట్ నేమ్స్ అదే ఎఫ్ సబ్షెల్ అనుకోండి ఎల్ వాల్యూ ఇక్కడ 4 కదా నాన్న ఎన్ వాల్యూ 4 కాబట్టి ఎల్ వాల్యూ ఏమొస్తుంది 3 వస్తుంది అప్పుడు ఎం వాల్యూస్ ఎంత వస్తాయి ఇక్కడ -3 -2 -1 0 +1 +2 +3 వస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి ఇక్కడ 7 ఆర్బిటాల్స్ అంటే fx²y fy²x fz²y fx³ fy³ fz³ f6 ఇది అవసరం లేదు నాన్న మీరు ఇది పెద్ద మీకు నాలెడ్జ్ ఈ 10th వరకు ఇది అవసరం లేదు జస్ట్ మీరు ఈ 1 3 5 గుర్తు పెట్టుకొని సరిపోతుంది అంటే ఎస్పీడి ఆర్బిటాల్స్ గురించి మాత్రమే మనం 10th క్లాస్ చదువుకుంటాం వాట్ ఆర్ ద ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ యూ హావ్ టు రిమెంబర్ అబౌట్ 3 ఆర్బిటాల్స్ సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ప్రకారం 3 ఆర్బిటాల్స్ నేర్చుకుంటాం అవి ఎస్ ఆర్బిటాలు పి ఆర్బిటాలు డి ఆర్బిటాలు ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది అంటే మనకు magnetic quantum number explains about the orientation of orbital in space around the nucleus ఎట్లా ఓరియంటేషన్ అంటే ఎట్లా తిరుగుతా ఉంటది ఆర్బిటల్ ఎట్లా తిరుగుతా ఉంటది ఒక ఆర్బిటల్ కి షేప్ ఏమొస్తుంది వి కెన్ కాల్ ఇట్ as షేప్ ఆర్బిటల్ కి ఏం షేప్ ఉంటది అనేటువంటి చెప్పేదని అర్థం చేసుకోండి magnetic quantum number explains the shape of the orbital యూస్ మ్యూట్ చేసుకున్నాను ఎవరు ఆన్ చేశారు సో magnetic quantum number explains the shape of the orbital అంటే మనం ఏం చెప్తాం ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as it explains about orientation of orbital న్యూక్లియస్ పక్కన ఉన్నటువంటి స్పేస్ లో ఎట్లా ఓరియంట్ అవుతాయి అంటే ఎట్లా తిరుగుతూ ఉంటాయి దాని షేప్ ఎట్లా వస్తుందో చెప్పేటువంటిది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అర్థమైంది కదా మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ లో మనకి ఎన్ని వాల్యూ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి ఎస్ లో ఒకటే ఆర్బిటాల్ ఉంటదని p లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయని d లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్ ఎన్ని ఉంటాయి నాన్న 1 హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ ఇన్ p 3 హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ ఇన్ d 5 హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ f 7 హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ ఇన్ z 9
అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ 1 3 5 7 9 ఆడ్ నెంబర్ గుర్తుపెట్టుకో. ఆడ్ నెంబర్స్ అంటాం కదా మాత్రమే అసలు గుర్తుపెట్టుకోండి. సో మనం 10th క్లాస్ వరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పీడి ఆర్బిటాల్సే, ఎస్పీడి ఆర్బిటాల్స్. సో ఇప్పుడు మనము విల్ గో ఫర్ లాస్ట్ ఎలక్ట్రానిక్ నెంబర్. ఇక్కడ ఓకే, ఈ టేబుల్ కూడా మనం ఒకసారి చూసే ముందు, ఈ టేబుల్ చూసే ముందు విల్ గో ఫర్ క్వాంటమ్ నెంబర్. క్వాంటమ్ నెంబర్ చెప్పినాక మళ్ళీ మనం వెనక టేబుల్ లోకి వెళ్ళి ఈజీ అవుతుంది. రైట్, ద లాస్ట్ క్వాంటమ్ నెంబర్ ఇస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనే దాన్ని స్మాల్ ఎస్ తో డినోట్ చేస్తాం మనం. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ ఎస్. దిస్ ఇస్ అ ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ దట్ ఈస్ కాల్డ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పాం. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పి ఆ న్యూక్లియస్ చుట్టూ తిరిగేదాన్ని మనం ఏమంటామంటే స్పిన్నింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? స్పిన్ అంటాం. ఏమంటాం దాన్ని? స్పిన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఎలక్ట్రాన్స్ తిరిగే విధాన్ని ఇక్కడ ఏం వర్డ్ వాడాలి? స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంట. స్పిన్, SPIN, స్పిన్ అంటే తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కడ? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు తనకంటూ ఒక యాక్సిస్, తనకంటూ ఒక మార్గాన్ని ఊహించుకొని దే imagine its own axis and it rotates around the nucleus. The electrons which are present in the atom around the nucleus rotates its own axis around the nucleus, which is called as spin of the electron. అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటివి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరగటాన్ని ఏమంటాము? స్పిన్ అంటాం. ఈ ఎలక్ట్రాన్స్ రొటేట్ అయ్యేటప్పుడు వాటికంటూ ఓన్ యాక్సిస్ అంటే తన ప్లేస్ లోనే తను తిరుగుతూ ఉంటుంది. తనకంటూ ఒక సొంత ప్లేస్ ని క్రియేట్ చేసుకొని అది తిరుగుతూ ఉంటుంది. తనకంటూ ఒక సొంత ప్లేస్ ని క్రియేట్ చేసుకొని అది తిరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ద రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ around the nucleus is called as spin. What is spin? The rotation of electron around the nucleus, its own axis. The rotation of electron around the nucleus, its own axis is called spin. I repeat, what is spin? What is spin of electron or what is spin? The rotation of electron around the nucleus on its own axis is called spin of electron. అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తన సొంత మార్గంలో తిరిగేటువంటి విధానాన్నే స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ which is denoted by S, who proposed it? It is proposed by two scientists, Uhlenbeck and Goudsmit. What are the names, Nana? Uhlenbeck and Goudsmit. Akkada H silent avutundi. We can call it as Uhlenbeck and Goudsmit. Who proposed spin quantum number? Uhlenbeck and Goudsmit. Goudsmit. Uhlenbeck and Goudsmit. మీతో వాళ్ళు అందరూ చెప్పండి ఒకసారి. Who proposed spin quantum number? Uhlenbeck and Goudsmit. Uhlenbeck and Goudsmit. రైట్. వరుసగా చెప్పుకుంటూ వస్తారా? ఎన్ ఎవరు? ఎన్ వాల్యూస్ ఎవరు? ఎన్ వాల్యూస్ నీల్స్ బోర్. తర్వాత ఎల్ వాల్యూస్ ఎవరు? సోమర్ఫెల్డ్. అవునా? అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ ఎవరు? సోమర్ఫెల్డ్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ల్యాండే. ఎవరినానా? ల్యాండే. LANDA, ల్యాండే. స్పిన్ క్వాంటమ్ నెంబరు Uhlenbeck and Goudsmit. These are the four quantum numbers. Number one is principal quantum number. Number two is Ajmutal quantum number or angular momentum number. Number three is magnetic quantum number. Number four is
స్పిన్ క్వాంటం నెంబర్, రైట్. స్పిన్ క్వాంటం నెంబర్ సంబంధించి వాట్ ఈస్ స్పిన్ క్వాంటం నెంబర్? దట్ ఈస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద రొటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్. రొటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ అండర్లైన్ చేసే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్పిన్ క్వాంటం నెంబర్? It describes the spin of an electron in an orbital. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ యొక్క రొటేషన్ ని అది చెప్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే జనరల్ గా మళ్ళీ మీకు డీటెయిల్ గా తర్వాత వస్తుంది. ఒక ఆర్బిటాల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు క్వాంటం నెంబర్స్ చెప్పుకున్నప్పుడు 2 అని చెప్పుకున్నాం. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ filled in each orbital. ఎన్ని నానా? 2 కంటే ఎక్కువ పట్టం అని చెప్పాం మనం ఇంతకుముందు క్లాస్ లో చెప్పుకున్నాం కదా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్ ఓన్లీ 2. ఎస్ లో ఒకటే ఒక ఆర్బిటాల్ ఉంది కాబట్టి దానిలో 2 పడతాయి. పి లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. పిఎక్స్, పివై, పిజెడ్. సో కాబట్టి అందులో మాక్సిమం ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి? 6 పడతాయి. ఒక ఆర్బిటాల్ లో ఫిక్స్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎన్ని నానా? 2. What is the maximum number of electrons filled in each orbital? 2. How many electrons are filled in each orbit? ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఏం చెప్పాలి? ఒక ఫార్ములా చెప్పుకున్నాం మనం, n². 2n². ఏంటిదన్నా? 2n² ఫార్ములా ఉపయోగించుకొని మనకు ఒక n వాల్యూ ఇస్తే ఆ n వాల్యూ ప్రకారము 2n² ఫార్ములా వేసి ఆ ఫార్ములా ప్రకారము ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయో చెప్పచ్చు. అదే విధంగా ఈచ్ ఆర్బిటాల్ మనకి ఎస్ ఆర్బిటాల్ చెప్పుకున్నాం, పి ఆర్బిటాల్ చెప్పుకున్నాం, డి ఆర్బిటాల్ చెప్పుకున్నాం, ఎఫ్ ఆర్బిటాల్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ టేబుల్ లోకి వెళ్తాను. ఇక్కడ దీని ప్రకారము ఎస్ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితేనే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 1 ఎట్లా? ఆర్బిటాల్ 1 అంటే ఒక ఆర్బిటాల్ అంటే 2. ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయగలుగుతాం మనం మాక్సిమం? 2. గుడ్. 3 అయితే 6. గుడ్. 3 × 2 6. 5 అంటే 10. 5 2 10. 7 అంటే 14. అంటే ఒక్క ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ వీ కెన్ ఫిల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 2. In p orbital we can fill only number of orbitals maximum 6 నానా. మినిమం నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 1 కూడా పెట్టుకోవచ్చు. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ p orbital is 6. in 5 లోపట 5 2s are 10, 7 లోపట 7 2s are 14. అంటే ఇక్కడ px లో 2 పడతాయి, py లో 2 పడతాయి, pz లో 2 పడతాయి. ఇన్ ద సేమ్ మేనర్ dxy ఒక ఆర్బిటాల్ పేరు కాబట్టి dxy లో 2, dyz లో 2, dxz లో 2, 2x² y² లో 2, dz² లో 2 పడతాయి. సో మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అయితే ఈచ్ ఆర్బిట్ విల్ ఓన్లీ fill only the maximum number of electrons we can fill in each orbital is 2. తర్వాత అదే f is equal to 7 అయినప్పుడు f లో ఉన్న 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి fx²y లోనేమో 2 ఆర్బిటాల్స్ 2 ఎలక్ట్రాన్స్, fy²x లో 2 ఎలక్ట్రాన్స్, fz²y లో 2 ఎలక్ట్రాన్స్, fx3 లో 2 ఎలక్ట్రాన్స్, fy³ లో 2 ఎలక్ట్రాన్స్, fz3 లో 2 ఎలక్ట్రాన్స్, fxyz లో 2 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 14 పడతాయి. అంటే మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ఆర్బిటాల్స్ పెరుగుతూ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఏముంటది మనకు? న్యూక్లియస్ చుట్టూ ఒక్క ఆర్బిట్ ఉంటది, అందులో 2 పడితే సరిపోతాయి. 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వి హ్యావ్ టు డ్రా 1 more ఆర్బిట్. మళ్ళీ అందులో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో చెక్ చేస్తాం. అదని మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్పిన్ క్వాంటం నెంబర్ లో స్పిన్ క్వాంటం నెంబర్ అంటే ఏంటిది? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటల్. ఆర్బిటాల్లో ఎట్లా ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుంది అని ఈయన 2 రకాలుగా చెప్పారు. ఈ ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఏం చెప్పారంటే 2 ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్ ఈచ్ ఆర్బిటాల్లో. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్? ఓన్లీ 2. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్బిటాల్లో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఇది మర్చిపోకండి. ఈ 2 ఎలక్ట్రాన్లో ఒకటేమో క్లాక్ వైజ్ లో తిరుగుద్దట, క్లాక్ వైజ్ లో రొటేట్ అవుద్దట. ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందట. యాంటీ
క్లాక్ వైజ్ లో తిరుగుతుందట. ఎట్లా తిరుగుతుందట? క్లాక్ వైజ్ ఒకటి, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ అంటే మనం క్లాక్ చూసినప్పుడు, గడియారాన్ని చూసినప్పుడు ముళ్ళు 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అట్లా తిరుగుతుంది. దాన్ని ఏమంటాం మనం? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. దాన్ని సవ్య దిశ అంటాం తెలుగులో. సవ్య దిశలో అంటాం. సవ్య, ఇట్ ఈస్ కాల్డ్ క్లాక్ వైజ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ as క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఒకవేళ గడియారంలో ముళ్ళు ఉల్టా తిరుగుతుంది అనుకోండి, ఇమాజిన్ దట్ ఇట్ ఇస్ రొటేటింగ్ రివర్స్. అంటే 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇట్లా తిరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అంటాం. అంటే మనము రౌండ్స్ కొట్టేప్పుడు కుడివైపు తిరుగుతేనేమో క్లాక్ వైజ్, ఎడమవైపు తిరుగుతేనేమో యాంటీ క్లాక్ వైజ్. అర్థమైంది కదా? సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్ is 2. In that, one orbital spin is clockwise, another electron clockwise is యాంటీ-క్లాక్-వైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ సాయి ఇద్దరిని పక్క పక్క నిలబెట్టి ఒకడినేమో కుడివైపు తిరగమంట, ఇంకోటి ఎడమవైపు తిరగమంట. వాడు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఇంకోటి ఇటు తిరుగుతూ ఉంటాడు. అర్థమైంది కదా నాకు? సాయి రాహుల్ పక్క పక్క నిలబడి వాళ్ళిద్దరిని తిరగమని చెప్పిన. ఏమని చెప్పిన? ఒకటి రైట్ వైపు తిరగమని, రైట్ డైరెక్షన్ ఇట్లా తిరగమని చెప్పిన, ఇంకొని ఇట్లా తిరగమని చెప్పిన. ఒక ఎలక్ట్రాన్ ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇట్లా తిరుగుతాం. ఇదేమో చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇదేమో క్లాక్ వైజ్. నేను చూపిస్తున్న అర్థమైంది కదా? నా మూమెంట్ చూడండి, ఫింగర్ మూమెంట్ చూడండి. ఇగో ఇట్లా తిరుగుతేనేమో యాంటీ క్లాక్ వైజ్, ఇట్లా తిరుగుతేనేమో క్లాక్ వైజ్. సో ఇట్లా, సో ద రొటేషన్ ఆర్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, the spin of the electrons around the nucleus will be the anti-clockwise direction or clockwise direction అంటాడు. ఒకవేళ క్లాక్ వైజ్ లో తిరిగింది అనుకోండి, ఆరో మార్క్ పైకి చూపించాలి. నాకు ఇక్కడ మనకు కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ క్లాక్ వైజ్ లో చూపించాలి అంటే ఆరో మార్క్ పైకి చూపిస్తే ఎలక్ట్రాన్ గీసేటప్పుడు ఎలక్ట్రాన్ పైకి పెడితే దాన్ని క్లాక్ వైజ్ అంటాము. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఆ ఎలక్ట్రాన్ ను మనం ఇట్లా బిలో ఆరో మార్క్ లో చూపించాలి, ఐ మీన్ రివర్స్ ఆరో మార్క్ లో చూపించాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా ఫ్యూచర్ క్లాస్ లోపల ఒక ఆర్బిటాల్ లో ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వాటిని ఎట్లా చూపించాలంటే ఇన్ యువర్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ యూ హ్యావ్ టు షో ఎలక్ట్రాన్ యాజ్ ఆరో మార్క్. యూ హ్యావ్ టు షో ఎలక్ట్రాన్ యాజ్ ఆరో మార్క్. అప్వర్డ్ డైరెక్షన్ లో కనిపిస్తేనేమో ఆ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది అని, డౌన్ వైజ్ గా తిరుగుతుంటే అంటే రివర్స్ లో తిరుగుతుంటే, అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ లో చూపిస్తున్నాడు అంటే ఆ ఒక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది అని అర్థం. వీటికి వాల్యూస్ ఇచ్చాడు. ఒకవేళ ఇఫ్ ఎలక్ట్రాన్ ఇస్ రొటేటింగ్ క్లాక్ వైజ్, ద వాల్యూ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇస్ ప్లస్ ఆఫ్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్లస్ ఆఫ్. ఇఫ్ ఎలక్ట్రాన్ ఇస్ రొటేట్ యాంటీ క్లాక్ వైజ్, వాట్ ఈస్ ద వాల్యూ? మైనస్ ఆఫ్. ప్రతిదానికి వాల్యూస్ చెప్పుకుంటూ వచ్చినాం. ఫస్ట్ స్టార్టింగ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లో n is equal to 1, 2, 3, 4, 5, 6 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎల్ వాల్యూస్ ఏం చెప్పుకున్నాం? 0, 1, 2, 3, 4 చెప్పుకున్నాం. అది ఎం వాల్యూస్ +1, 0, -1, ప్లస్ -2, -1, 0, +1, +2 అట్లా వాల్యూస్ చెప్పుకుంటూ వచ్చినాం. అట్లే స్పిన్ క్వాంటమ్ దగ్గర ఓన్లీ 2 వాల్యూస్, ప్లస్ ఆఫ్, మైనస్ ఆఫ్, ప్లస్ ఆఫ్, మైనస్ ఆఫ్. వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు ఒక టేబుల్ రాయొచ్చు. ఒకవేళ జనరల్ గా ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బేసికల్ గా, ఒక ఎలక్ట్రాన్ లో ఉన్న ఆర్బిటాల్ బేసికల్ గా ఒకటి క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఒకవేళ సేమ్ డైరెక్షన్ లో తిరుగుతాయి, ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ సెడ్ టు హ్యావ్ ప్యారలల్ స్పిన్స్ అంటాం. వాటిని ఏమంటాం? ప్యారలల్ స్పిన్స్ అంటాం. ఏమంటాం వాటినైనా? ప్యారలల్ స్పిన్స్ అంటాం. ఒకవేళ సేమ్ డైరెక్షన్ లో తిరిగితే అప్పుడు 2 ఆరో మార్క్స్ పక్క పక్కన చూపిస్తే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, అదే కిందికి చూపిస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా? సో ఇది మనకు సంబంధించినటువంటి 4 క్వాంటమ్ నెంబర్ సంబంధించిన విషయం. ఒకటి మనం ఏం చెప్పుకున్నాం? సో ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి నెంబరు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ n అండ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. ఓకేనా? సో దీంట్లో n వాల్యూస్ 1, 2, 3, 4 ఉంటాయి. దాన్ని బట్టి ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిట్స్ యొక్క పేరు KLMN అని పెట్టుకున్నాం, షెల్స్ యొక్క పేరు. క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది నాన్న? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది షెల్స్. నెంబర్ 2
Angular momentum or azimuthal quantum number. Who proposed it? Sommerfeld proposed. Who proposed it? Sommerfeld proposed, which is denoted by L. What it explains? It explains about the shape of subshell and number of subshells. Shape of the subshell or number of the subshell. Next, magnetic quantum number. Who proposed magnetic quantum number? Landé. Landé proposed magnetic quantum number, which is denoted by M. What is the significance? It explains about the orientation of orbital in space around the nucleus. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ మీరు ఒక సింపుల్ గా 4 లైన్స్ రాసుకోండి. అప్పుడు మనకు వాటి ఇంపార్టెన్స్ గుర్తొస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్ లో ఇట్ డిస్క్రైబ్స్ ద స్పిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆర్బిటల్. హూ ప్రపోజ్డ్ క్వాంటం నెంబర్? ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. సో ఒక్కసారి ఈ టేబుల్ ఒక్కసారి చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 వాల్యూస్ అంటే స్పిన్ క్వాంటం నెంబర్ కాకుండా మిగిలిన 3 వాల్యూస్ ఒక్కసారి ఇక్కడ చెప్పే ట్రై చేసినట్టు. ఆల్రెడీ దిస్ టేబుల్ ఇస్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ యాక్చువల్లీ. సో ఒకసారి టేబుల్ చూసి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇస్ 1, n is equal to 1, అప్పుడు ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి నాన్న? ఒకటే ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ 1s. అంతేనా? ఎన్ని ఉంటుంది నాన్న? 1s. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ద షెల్ ఏంటి? ఫార్ములా చెప్పాను కదా మీకు, 2n². 2 into 1 1². ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అక్కడ? 2 పడతాయి. ఓకేనా? అజ్ముతల్ క్వాంటం వాల్యూ ఏంటి నాన్న? 0. L is equal to 0 వచ్చింది కదా మనకు అప్పుడు. ఎందుకంటే L-1 కదా, ఇక్కడ రాసుకోండి ఫార్ములా. ఇక్కడ 2n² ఇచ్చినట్టు దీని కింద L is equal to n-1 పెట్టుకోండి. n-1 పెడితే వస్తుంది. ఇక్కడ 1 ఉంది కదా నాన్న, కాబట్టి 0 అవుతుంది. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏంటిది? 0. సబ్షెల్ నొటేషన్ ఎట్లా చూపిస్తాం? S అంటాం. ఒకటే ఒకటి ఉంది కాబట్టి ఫస్ట్ గీస్తాం. 1s అని ఎందుకు పెట్టామంటే, నేను ఇక్కడ 1s ఎందుకు పెట్టామంటే, న్యూక్లియస్ చుట్టూ ఫస్ట్ గీస్తే ఏమైతే 1 అవుతుంది కదా నాన్నది. K is equal to 1 కదా, ఇది అర్థం చేసుకోవాలి. K is equal to 1 కాబట్టి K లో ఉండే ఫస్ట్ మనము ఒకసారి మీరు పని చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ డౌట్ వస్తుంది. ఇప్పుడు న్యూక్లియస్ గీసి న్యూక్లియస్ పెట్టి దాని చుట్టూ 4 రౌండ్లు గీయండి తొందరగా. డ్రా 4 రౌండ్స్. పెట్టినారా? 4 రౌండ్స్, 4 సర్కిల్స్ గీయండి. రైట్. ఫస్ట్ దానికి 1 2 3 4 నెంబర్స్ వేయండి. 1 2 3 4 నెంబర్స్ వేయండి. అట్లే KLMN కూడా వేయండి. 1K 2L 3M 4N. 1K 2L 3M 4N. అర్థమైందా? ఇప్పుడు మనము షెల్స్ గీసాం కదా. ఓకే, ఇప్పుడు న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఆర్బిట్ షెల్ పేరు ఏం పేరు నాన్న? K. న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్ పేరు ఏం పేరు? K. దాని నెంబర్ ఎంత? 1. కాబట్టి అందులో ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉన్నాయి మన సోమర్ఫెల్డ్ ప్రకారం? ఉన్నాయేమన్నా? లేవు, 0. కాబట్టి S వాల్యూ ఎంత? 0. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి మనకు? 2 పడతాయి. సో ఉన్నది ఒకటే ఒక ఆర్బిట్ ఉంటది, ఉన్నది ఒకటే ఒక సబ్షెల్, అదే ఆర్బిట్, అదే అన్నదే, అదే సబ్షెల్, అదే ఆర్బిట్, అదే ఆర్బిట్, అన్ని ఆర్బిటల్ కాబట్టి 1s అంట. నెక్స్ట్ రెండో దానికి వద్దాం. రెండో దానికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి నాన్న? 8 పడతాయి. 8 పడతాయి. అందులో వాల్యూస్ ఏముంటది? 0 ఉంటది, -1, 0, +1 ఉంటది. అజ్ముతల్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూ ఇంత కంటిన్యూ పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఏమేమి సబ్షెల్స్ ఉంటాయి? S ఉంటది, P ఉంటది. అది రెండో అంటే L లో ఉంటది కాబట్టి 2s 2p అంట. 2s 2p అంటాం. తర్వాత దాంట్లో 3s 3p 3d అంటాం. 4s 4p 4d 4f అంటాం. సో ఇది మీకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంటది, నో ప్రాబ్లం. ఇది చాలా క్లియర్ గా మీకు నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు హౌ టు అరేంజ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ ఇస్ కాల్డ్ as ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. దాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. How to arrange electrons in an orbital is known as electron configuration. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈ టాబులర్ ఫామ్ చెప్తాను, మీరు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ అన్ని తెలుసు, వాల్యూస్ అన్ని ఆల్రెడీ దిస్ టేబుల్స్ ఇన్ టెక్స్ట్ బుక్. దీని గురించి మనం క్లియర్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో టుమారో వి విల్ సీ
షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ అని చెప్పుకున్నప్పుడు అవన్నీ క్లియర్ గా వస్తాయి నెక్స్ట్ లో. సో షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ చెప్పుకుందాం. సో బికాస్ ఆఫ్ వినాయక చవితి, టుమారో ఇస్ వినాయక చవితి, సో కాబట్టి టుమారో ఇస్ నో క్లాస్, హాలిడే తీసుకుందాం మరి పండగ పూట ఎందుకు. సో వి విల్ స్టార్ట్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్ సాటర్డే. సాటర్డేనా? అంతే కదా, సాటర్డేనే కదా, అంతేనారా? అంతే సార్. ఓకే, I will stop my share and I'm stopping. ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఓకే, I'm stopping my